ఇక వరల్డ్ న్యూస్ అప్డేట్స్ చూస్తే లెబనాన్లో హెజ్బొల్లా మిలిటెంట్లకు ఇజ్రాయెల్ గత 2 రోజులుగా చుక్కలు చూపించింది. ఫేజర్లు వాకీటాకీలు పేలి వేలాది మంది ఫైటర్స్ ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతం బీరూట్లో ఎలక్ట్రానిక్ వస్తువు తాకాలన్నా నిలువునా వణికిపోతున్నారు. ఇంట్లో ఫ్యాన్ వేసుకోవాలన్నా ఎక్కడ పేరుతుందని భయంతో బక్కచిక్కిపోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే లెబనాన్ను మానసికంగా దెబ్బతీసింది ఇజ్రాయెల్. నిపుణుల అంచనా ప్రకారం హెజ్బొల్లా సైనికులు లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే కంటే ఈ పేలులతో భయపెట్టి దారికి తెచ్చుకోవడం మేలని ఇజ్రాయెల్ భావిస్తోందని చెబుతున్నారు. ఇక లెబనాన్పై ఇజ్రాయెల్ సాధించిన విజయాల గురించి ఈ స్టోరీలో మరింత సమాచారం తెలుసుకుందాం. పాలస్తీనా ఇజ్రాయిల్ యుద్ధంలో అనవసరంగా లెబనాన్కు చెందిన మిలిటెంట్ గ్రూప్ హెజబొల్లా తలదూర్చి భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత 2 రోజుల నుంచి బీరూట్తో పాటు అటు సిరియాలో పేజర్లతో పాటు వాకీటాకీలు పేలిపోయి వేలాది మంది ఫైటర్లు ఆసుపత్రుల పాలయ్యారు. మిగిలిన ఫైటర్లలో మనోధైర్యం తగ్గింది. యుద్ధంలో దిగి పోరాడడం కంటే ఇలా పేలుళ్ల ద్వారా దారికి తెచ్చుకోవడమే మేలని ఇజ్రాయిల్ భావిస్తోంది. అయితే ఇప్పటికీ ఇజ్రాయిల్ మాత్రం ఈ పేలుళ్ల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దాని ఊసే ఎత్తడం లేదు. అయితే మిలిటరీ నిపుణుల అంచనా ప్రకారం గత 2 రోజుల నుంచి లెబనాన్ పేలుళ్లలో ఇజ్రాయిల్ పలు రకాలుగా లబ్ధి పొందిందని చెబుతున్నారు. ఈ నెల 17వ తేదీన వేలాది పేజర్లు పేలిపోయాయి. అటు తర్వాత సోలార్ ప్యానెల్ పేలాయి. అటు తర్వాత బుధవారం వాకీటాకీలు పేలిపోయాయి. దీంతో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కొత్త రకం యుద్ధానికి శ్రీకారం చుట్టామని ప్రకటించారు. ఇక్కడ ఆసక్తి కలిగించే అంశమేమిటంటే హెజబొల్లా చీఫ్ హసన్ నసరుల్లా బుధవారం నాడు అంటే మంగళవారం పేజర్లు పేలిపోయిన తర్వాత రోజు ఇరాన్పై యుద్ధం మొదలైందని ప్రకటించారు. వెంటనే గురువారం నాడు ఇజ్రాయెల్ వాకీటాకీలు పేల్చి నసరుల్లాను షాక్కి గురి చేసింది. ఇక తాజాగా ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా గాజాలో దాడులను కాస్త తగ్గించి లెబనాన్ సరిహద్దులకు తమ సైన్యాన్ని పంపుతోందన్న వార్తలొస్తున్నాయి. ఇక ఇజ్రాయెల్ గ్రౌండ్ లెవెల్లో హెజబొల్లాతో తలపడాలని భావిస్తోందని విశ్వసనీయ వర్గాలు స్థానిక మీడియాకు తెలిపారు. పేలుళ్లతో కుతకుత ఉడికిపోతున్న హెజబొల్లా యుద్ధానికి సన్నద్ధమవుతోంది. వెంటనే వారికంటే ముందే మనం ముందుండాలనే ఉద్దేశంతో సరిహద్దులకు సైన్యాన్ని పంపించింది ఇజ్రాయెల్. గత 2 రోజుల్లో ఇజ్రాయెల్ సాధించిన విజయాల విషయానికొస్తే హెజబొల్లా తరపున కనీసం 32 మంది మృతి చెందగా వేలాది మంది గాయపడ్డారు. అయితే తాజాగా వస్తున్న వార్తల సమాచారం ప్రకారం పేజర్లలో PETN అనే పేలుడు పదార్థాలు పెట్టారు. ఇజ్రాయెల్కు చెందిన ఓ షెల్ కంపెనీ హెజబొల్లాకు 5,000 పేజర్లను సరఫరా చేసిందన్న వార్తలు వస్తున్నాయి. కాగా ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ మొసాద్ ప్రపంచంలోనే అత్యుత్తమమైన సంస్థ అని తేలిపోయింది. దీనికి లెబనాన్తో పాటు పాలస్తీనాలో కూడా గూఢాచారి నెట్వర్క్ ఉంది. పేలుళ్ల తర్వాత హెజబొల్లా ఫైటర్లు ఎక్కడికక్కడ ఏ లొకేషన్స్ లో ఉన్నారో తేలిపోయింది. వారి సానుభూతి పరులు, వారి సన్నిహితుల గురించి, వారి ఇళ్ల గురించి ఇజ్రాయెల్ చేతిలో పూర్తి సమాచారం దక్కింది. ఏ యుద్ధంలోనైనా కమ్యూనికేషన్ వ్యవస్థ అత్యంత కీలకం. గత 2 రోజుల నుంచి పేజర్లతో పాటు వాకీటాకీలు పేలిపోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిటాడుతోంది హెజబొల్లా. ఈ ఏడాది ఫిబ్రవరిలో హసన్ నసరుల్లాను వెంటనే మొబైల్ ఫోన్లను పక్కన పెట్టాలని తన శ్రేణులను ఆదేశించారు. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సెల్ ఫోన్ల ద్వారా తమ ఆచూకీ తెలుసుకుంటారని, తమ శ్రేణులను వెంటనే సెల్ ఫోన్ త్యజించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే ఇటు మొబైల్ ఫోన్లు వాడడానికి వీల్లేకుండా పోయింది. అదే సమయంలో వాకీటాకీలు పేజర్లు వాడడం లేదు. ఎక్కడి నుంచి ఏ పిడుగొచ్చి పడుతుందో అన్న అయోమయంలో ఉన్నారు ఫైటర్లు. తాజా పరిణామాల నేపథ్యంలో మానసికంగా కుంగిపోతున్నారు హెజబొల్లా ఫైటర్లు. షెల్ కంపెనీల పేరుతో పేజర్లను తయారు చేసి దాని ద్వారా పేలుళ్లకు పాల్పడే బదులు అదే పేజర్లలో మరింత పేలుడు పెట్టి వందలాది మందిని చంపవచ్చు కదా అన్న అనుమానాలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి 2 కారణాలు చెబుతున్నారు నిపుణులు. పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు పెడితే మృతుల సంఖ్య భారీగా ఉంటుంది. దీంతో పాటు వందలాది మంది అమాయకులు కూడా చనిపోయే అవకాశం ఉందని ఆందోళన ఒకటి కాగా, రెండోది హెజబొల్లా ఫైటర్లను మానసికంగా దెబ్బతీయాలనేది అంశం కూడా దీనిలో భాగమని చెబుతున్నారు. గత 2 రోజులుగా జరిగిన పేలుళ్లకు 3,000 మంది ఫైటర్లు ఆసుపత్రి పాలయ్యారు. అంటే వీరు కనీసం కొన్ని వారాల పాటు యుద్ధ రంగంలో పాల్గొనలేరు. ఇక తాజా పేలుళ్లతో హెజబొల్లా ఫైటర్లను మానసికంగా లొంగదీసుకుంది ఇజ్రాయిల్. ప్రస్తుతం వారంతా భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడేం జరుగుతుందో అన్న భయంతో బక్కచిక్కిపోతున్నారు. అమెరికాకు చెందిన మిలిటరీ నిపుణుడు ప్యాట్రిక్ ఫ్యాక్స్ మాత్రం హెజబొల్లాపై ఇజ్రాయిల్ భారీ విజయం సాధించిందని చెబుతున్నారు. ఇక ఇజ్రాయిల్ విషయానికొస్తే ప్రపంచంలోనే అత్యంత తెలివైన వారని చెబుతారు. వారి వ్యూహాల ముందు
ముందు యావత్ ప్రపంచం చిత్తు కావాల్సిందే. దీనంతటికీ కారణం వారు చదువుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. ప్రపంచంలో ఎవ్వరు చెయ్యని PhDలు ఇజ్రాయెల్ పౌరులే చేశారు. చదువులో ముందుంటారు, వ్యూహాల్లో ముందుంటారు. ఇక దీనికి వ్యతిరేకంగా ముస్లిం దేశాల్లో చదువు తక్కువ, శారీరకంగా పోరాడగలరు, కానీ ఇలా వ్యూహాలలో చిత్తు చేసే అవకాశమే లేదు. వీరు ఆలోచించే లోపే ఇజ్రాయెల్కి చెందిన మొసాద్ తాను చేయాల్సిన పని కూల్గా చేసుకుని పోతుంది. వీరు చేష్టలుడిగి చోద్యం చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఇటు లెబనాన్, ఇరాన్, పాలస్తీనాలు మాత్రం ఇజ్రాయెల్ దెబ్బకు నోట మాట రావడం లేదు. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. మొత్తానికి చూస్తే ఈ రౌండ్లో కూడా ఇజ్రాయెల్దే పై చేయని చెప్పక తప్పదు.